ఒక క్వశ్చన్ ఫ్యాన్సా మీరా సార్? మెసేజ్ వచ్చింది చెప్పండి. అయితే మీ లైఫ్లో పెళ్ళి సర్ప్రైజ్ అని చెప్పారు కదా, ఎంగేజ్మెంట్ అయింది, పెళ్ళి ఎప్పుడు అని అడుగుతున్నారు. డేట్ ఏమైనా ఫిక్స్ అయిందా? అది నాకు తెలిసినప్పుడు మీకు తెలుసు, ఇంకా నాకు కూడా తెలియదు. అంటే చేసుకుంటాను, బట్ దట్స్ నాట్ వెరీ అంటే ఏం చెప్పది, ద డెసిషన్స్ ఆఫ్ మై లైఫ్ ఇట్స్ వెరీ ఆర్గానిక్. అంటే నేను కూడా అనుకోకలేదు, అండ్ ఇట్స్ నాట్ గోయింగ్ లైక్ ఐ థింక్ ఐఎమ్ ఫోకస్ మోర్ ఆన్ వర్క్. ఇన్ఫ్యాక్ట్ ఎంగేజ్మెంట్ జరిగిన రోజు నెక్స్ట్ డే వచ్చి నేను షూటింగ్ వచ్చేసాను హైదరాబాద్కి. సో ఐ వాజ్ బ్యాక్ టు వర్క్. దట్స్ మై సేమ్. నాది వచ్చి మెయిన్ వచ్చి సినిమా, మై లైఫ్ ఇస్ సినిమా. దిస్ ఇస్ ఆర్గానిక్ అండ్ ప్లానింగ్ ఇట్. అది కరెక్ట్గా జరిగేటప్పుడు అఫ్ కోర్స్ ఎవ్రీబడి విల్ నో వెన్ ఐమ్ గెటింగ్ మ్యారీడ్. ఈ ఇయర్లోనేనా నెక్స్ట్ యా, ఇట్ విల్ హ్యాపెన్ దిస్ ఇయర్. ఓకే. ఇప్పుడే చెప్పాను, నా ఫస్ట్ లైఫ్ ఫస్ట్ వర్క్ అనేది సినిమానే. మ్యారేజ్ అనేది ఒక పార్ట్ ఆఫ్ ఇట్ అంతే. యా, వరలక్ష్మి గారు హియర్. యా, అంటే మీకు సక్సెస్ అయ్యే కొద్దీ స్క్రిప్ట్లు కూడా పెరుగుతూ వస్తున్నాయి అని విన్నాం. అంటే కొన్ని స్క్రిప్ట్లు కూడా వినడానికి టైం లేక అంటే అలా జరుగుతుంది అని విన్నాం. ఇది ఎంతవరకు నిజం? అంటే నాకు తెలియదు కొన్ని ఈ ప్రాసెస్ లో కొన్ని మంచి స్క్రిప్ట్లు పోగొట్టుకున్నాయి ఉన్నాయి. I don't know, sir. Whatever script comes to me, I have heard, and if I have the time, I'll definitely hear it. If I don't know what is not come to me అనేది నాకు తెలియదు. But if it's come to me, definitely I have not been I'm not a very difficult person to approach. I think everybody is very ప్రతి వాళ్ళు న్యూ కమరే వచ్చి నా దగ్గర మాట్లాడేది. నాట్ ఈవెన్ నన్ ఆఫ్ ద బిగ్ డైరెక్టర్స్ హావ్ హ్యాడ్ అ ప్రాబ్లమ్. ది స్మాల్ డైరెక్టర్స్ హావ్ నాట్ హ్యాడ్ అ ప్రాబ్లమ్. ఎవ్రీబడి ఫస్ట్ సినిమా అంతా వచ్చి నాకు మాట్లాడతారు. సో ఐ డోంట్ నో, సార్. యా, ప్రొడ్యూసర్ గారు. సార్, జనరల్గా ఏంటంటే థ్రిల్లర్స్ ఇలాంటివి, సస్పెన్స్ థ్రిల్లర్స్ అన్నీ చాలా లిమిటెడ్ క్యాస్టింగ్తో చేసి సినిమా రిలీజ్ చేస్తుంటారు. బట్ మీరు ఇంత ఓవరాల్గా ఎక్కువ మంది స్టార్ కాస్టింగ్ ఉన్నవి చేసి అంటే అలా తీయడానికి గట్స్ ఏంటి? మీ గట్స్ ఏంటి? స్టోరీ అనండి. స్టోరీలో ఉన్న అంటే సీన్స్ డిమాండ్ బట్టే ఆర్టిస్ట్ అందరిని తీసుకోవడం జరిగింది. దట్స్ ఆల్ అండి, అంతే. మహేంద్ర గారు, ఒక క్వశ్చన్. అంటే మీరు ఫస్ట్ సినిమా బిజినెస్ అంటే ఇప్పుడు చాలా టఫ్ ఉంది. చిన్న సినిమాలు కానీ ఏ సినిమా రిలీజ్ చేయాలి అంటే చాలా టఫ్ ఉంది. మీరు ఫస్ట్ సినిమా రిలీజ్ అవ్వకుండానే సెకండ్, థర్డ్ కూడా స్టార్ట్ చేశారు కదా. అవునండి. సో ఎలా ఉంది ప్రస్తుతం ఈ సినిమా? అయితే 5 లాంగ్వేజ్లు అన్నారు కదా, 5 లాంగ్వేజ్లు May 3 రిలీజ్ అవుతుందా లేదా సైమల్టేనియస్ అయినా? సేమ్ డే అండి, సేమ్ డే రిలీజ్ అవుతాయి. హాయ్ వరలక్ష్మి మ్యామ్, ఐఎమ్ వినయ్, యాంకర్ ఫ్రమ్ మన స్టార్స్. అండ్ మీరు ఇందాక చెప్పిన స్టేట్మెంట్ చాలా బాగుంది మ్యామ్. యాక్ట్రెస్గా ప్రతి రోల్ మనం చేయాలి, బట్ కొన్నిసార్లు కమర్షియల్ హీరోయిన్స్ అంటూ ఉంటారు, వాళ్ళకి పర్ఫార్మెన్స్ చేసే స్కోప్ ఉండదు, జస్ట్ గ్లామరస్ రోల్స్ చేస్తూ ఉంటారు. అండ్ అలాంటి వాళ్ళకి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. సో అలాగే యాక్ట్రెస్గా పర్టికులర్గా మీకు ఏమైనా రిస్ట్రిక్షన్స్ కానీ గైడ్ లైన్స్ కానీ ఉంటాయి, అందులో కూడా ఎలా చేయకూడదు, ఇలా చేయాలి? అంటే మీరు చెప్పిన మాటలు కూడా లుకింగ్ గ్లామరస్ ఇస్ వెరీ డిఫికల్ట్, సార్. ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. సో దట్ ఈస్ ఆల్సో వెరీ కమెండబుల్. ఇట్స్ నాట్ దట్ గ్లామర్ అనేది. ఆ గ్లామర్ చూపించడానికి, ఐ మీన్ టు బీ కంఫర్టబుల్ ఇన్ యువర్ స్కిన్, టు డాన్స్ టు ద సాంగ్స్ అండ్ డూ ఆల్ దట్ ఇస్ అ వెరీ డిఫికల్ట్ జాబ్ ఫర్ అ ఉమెన్. అండ్ నాకు గైడ్ లైన్స్ అని ఇది చేసలేదు అది చేసలేదు అని లేదు. ఐ థింక్ వాట్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ ద స్క్రిప్ట్ యూజువలీ ఐఎమ్ ఓకే విత్ ఇట్. నేను పెద్దగా అది ఐ డోంట్ ఫైట్ అగేన్స్ట్ ఇట్. బట్ ఇఫ్ సంథింగ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ దెన్ ఐ విల్ సే నో టు ఇట్. ఇఫ్ ఇట్స్ నాట్ గ్లామర్ అనేది కాదు, ఆ సీన్కి అది కావాలన్నా వద్దనేది డెఫినెట్గా నేను అడుగుతాను. దట్ సంథింగ్ విచ్ ఐఎమ్ ఆల్వేస్ వెరీ పర్టికులర్. బట్ ఇఫ్ ఇట్స్ రిక్వైర్డ్ ఇట్స్ రిక్వైర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ తారతపట్టు ఎవరు అమర్ చెప్పారు, తారతపట్టు చూసారని. ఆ సినిమాలో వచ్చి ఆ డ్రెస్ వేసేది వచ్చి ఇట్స్ కంపల్షన్, బికాజ్ ఆ డ్రెస్ లేకుండా యూ కాంట్ పోర్ట్రే కరగాటం డాన్సర్. సో అది గ్లామర్ అనేది కాదు, ఇట్ వాస్ రిక్వైర్డ్ ఫర్ ద రోల్. సో దట్ ఇస్ సంథింగ్ విచ్ ఐ అబైడ్ బై. సంథింగ్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ ద రోల్, డెఫినెట్లీ ఐ విల్ డూ ఇట్. సో మహేంద్ర గారు, లైఫ్లోని రిస్క్ తీసుకోవాలనే స్టేట్మెంట్ చాలా బాగుంది. బట్ ఏ ప్రొఫెషనల్ మనం తీసుకోవాలి, బట్ ప్రొడ్యూసర్ రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుందని ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ రిస్క్ ఎంత, ఎవరితో ఎలా తీసుకుంటున్నాం అనేది ఎప్పుడు కూడా సినిమాల్లో ఉంటుంది. బట్ ఫస్ట్ సినిమా చాలా ఒక డేర్ స్టెప్ వేశారు కాబట్టి ఆ రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఎంత ఉందని అనుకుంటున్నారు సబరికి, వెదర్ ఇట్ ఇస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఆర్ ఓపెనింగ్ డేస్ ఆర్ ఎనీ ఆడియన్స్ ఫుట్ ఫాల్స్ ఇలాగ ఏదైనా? అది ఇప్పుడే తెలియదు కదండి, రేపు రిలీజ్ అయ్యాక తెలిసేది రిస్క్ ఎంత అనేది. దట్స్ ఆల్. వరలక్ష్మి గారు, సో శబరి అంటే మామూలుగా సస్పెన్స్ థ్రిల్లర్స్ లేదంటే ఇలాంటి థ్రిల్లర్ జోనర్స్కి సీక్వెల్స్ పార్ట్ 2 అనేవి కంటిన్యూ అవుతుంటాయి. దీనికి ఏమన్నా మాకు లీడ్ ఇస్తున్నారా పార్ట్ 2కి ఏదన్నా? అండ్ ఈ సినిమా ఫస్ట్ అనుకున్నప్పుడు ఓటీటీ అనుకున్నారా, థియేటర్తోనే స్టార్ట్ చేయాలి? ఇది వచ్చి మేము ఫస్ట్ నేను చెప్పినట్టు డిసైడెడ్ థింక్ ఇట్స్ థియేటర్ రిలీజ్ ఓన్లీ దట్ వి ఫస్ట్ ప్లాన్డ్ ఆల్సో. అండ్ ఇట్స్ ఎ సైకలాజికల్ థ్రిల్లర్. సో దీనికి పార్ట్ 2 అనేది లేదు, బట్ ఖచ్చితంగా వేరే సినిమా నేను మహేంద్ర గారితో చేస్తాను. అంటే పార్ట్ 2 అనేది కొంచెం కష్టం ఈ సినిమాకి, బట్ డెఫినెట్లీ ఐ విల్ డెఫినెట్లీ డూ అనదర్ ఫిల్మ్ విత్ మహేంద్ర సార్.